ఈ లోకం ఒక నాటక రంగం, అందులో మనంతా నటులు. మన దగ్గర ఉన్న ఓన్ వాల్యూస్ పెట్టుకునే మనం ఈ రోల్ని ప్లే చేస్తూ ఉంటాం. సమయానికి తగ్గట్టుగానే మన యొక్క సర్కమ్స్టెన్స్ అనేవి మారుతూ వస్తాయి. మనం ఎందుకని ఈ రోల్ని ప్లే చేస్తున్నా అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అందువల్ల మన రోల్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంపాక్ట్స్ అన్ని బయటికి తెలుస్తాయి. అలాగే బ్యాలెన్స్ లైఫ్ కూడా ఇబ్బందులు వస్తాయి. నేను మీకు ఒక చెప్తున్నాను, ఇప్పటి వరకు మనందరం ఒక రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటాం. అయితే ప్రశ్న ఏంటంటే, మన రోల్కి తగ్గట్టుగానే మన మనసుకి నిజాయితీగా ఉన్నామా లేదా? అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ రియాలిటీ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ లో నేను మీ యొక్క అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. బయటికెళ్ళు. నేనేమనుకుంటానంటే షాట్కు ముందర హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. సృష్టి, నా స్క్రిప్ట్ ఎక్కడ? అమ్మనా? మిమ్మల్ని మదర్ రోల్కి ఎవరు యాక్ట్ చేయమన్నారు? నువ్వు చాలా హార్ట్గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఐఎమ్ రెడీ సార్. అమ్మా ఇటండి. రోల్ కెమెరా యాక్షన్. అమ్మా, మీరు చెప్పినట్టు నేను ఏదైనా చేస్తాను. నేను శ్యామ్తో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. చెప్పండి, కొడుకైతే నాలాగా ఉండాలని, మీకోసం ఏదైనా చేస్తాడని శ్యామ్ కోసం చెప్పండి. చెప్పండి, నా కోసం ఒక్కసారి చెప్పండి. మీకోసం నేను ఏదైనా చేస్తాను. అమ్మా చెప్పండి ప్లీజ్. మీ కొడుకుగా చెప్తున్నాం కదా, ప్లీజ్ చెప్పండి. అమ్మా, అమ్మా, అమ్మా. కట్. మైండ్ బ్లోయింగ్ షాట్. అరే ఎలాంటి యాక్టర్ దేవా మీరు? ఆయన ఎందుకు నెక్స్ట్ షాట్ ఏంటి? డైలాగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సమస్యలో ఉన్నాము. దేవేష్, ఈ నెలతో 10 సంవత్సరాలు అవుతుంది మీరు టీవీ షోకి వచ్చి. 10 సంవత్సరాలుగా బ్రేకే లేకుండా నడుచుంటున్నారు. ఎందుకైతే నేను దేవిష్ అమ్మ, అమేజింగ్ యాక్టర్. నెక్స్ట్ 40 yearsకి మొత్తం నేనే, ఇక్కడ ఎవ్వరు ఉండరు. మీ వైఫ్ శాషిక శర్మ నడుచుంటున్నారు కదా, తను మళ్ళా నడచడం లేదా? వాళ్ళకి చేయాలని ఉంది, కానీ అదంత ఈజీ కాదు. కానీ ఈ ప్రొఫెషన్లో బెస్ట్గా కాదు, ద బెస్ట్గా ఉండాలి. డోర్ ఓపెన్ చేయడానికి ఇంత టైం పడుతుందా? దేవేష్, పొద్దున్నుంచి నీకు కాల్ చేస్తున్నాను. బిజీగా ఉన్నాను. మీరే కదా చెప్పారు 6 నెలల నుంచి పని స్టార్ట్ చేస్తానని. టైం లేదు దీనికి. దేవేష్, నేను చెప్పేది కొంచెం వినండి. చూడండి, మీ సహాయం నాకు కావాలి. 6 సంవత్సరాలుగా నేను ఏ పని చేయలేదు. ఏదైనా చేసి యాక్టింగ్ కి ఛాన్స్ ఇప్పించు. ఏం అడగాలి నీకు? నా వైఫ్ కి యాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలని అడిగేదా? మిగతా అమ్మాయిలకి రెఫర్ చేసినప్పుడు అంటే ఏం డిఫరెన్స్ ఉంది నా వైఫ్కి వాళ్ళకి? నేను మిగతా వాళ్ళని డిపెండ్ చేసి ఉండలేను. ఏం కావాలంటే యాక్టర్ సచ్చిక మళ్ళీ వచ్చిందని, ఇందుకే మీ సహాయం కావాలన్నాను. నీకంటూ హౌస్ వైఫ్ సచ్చిక బెటర్గా సూట్ అవుతుంది. యాక్ట్ చేయడం వదిలేసి ఇంకేదైనా పని ఉంటే చూసుకో. సచ్చిక, నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఇంకొక బిడ్డని కను, అంతా బాగైపోతుంది. వాడు పుట్టక ముందు అలాగే చెప్పారు. కానీ
ఏది మారలేదు. నువ్వు కూడా ఏమాత్రం మారలేదు. నన్ను మాత్రం ఎందుకు కన్విన్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఎందుకు మీ అబ్బాయిని కన్విన్స్ చేయట్లేదు? నాన్నా, అమ్మా, నేను డ్రాయింగ్ గీసా చూడండి. అరే వా 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 వా, ఇది చుట్టానికి బాగుంది, చూడు చూడు. చాలా బాగుంది. నా బాబువా ఇది డ్రా చేసింది? అనుష్క చూడు, తమ్ముడు చాలా బాగా చేసి ఉంటాడు. 100కు 100 నీకు అప్రిషియేట్ చేసి ఇది ఇవ్వబోతున్నాను. ఇటు చూసావా చాక్లెట్? ఇది నేను ఒంటరిగా తినను. దీన్ని 4 ముక్కలు చేయండి. థ్యాంక్ యూ అభిషేక్. నువ్వు మాత్రం అలా చేయకపోతే నేను ఆడిషన్కి ఇంట్లోంచి వచ్చుండును. నీ రొటీన్ నుంచి బయటికి రా. నీ హెల్త్ అండ్ డైట్ని ఇప్పుడు చూసుకో. ముందు స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి, తర్వాత డైట్ హెల్త్ చూసుకోవచ్చు. ఎక్కడా? లోపల. ఎప్పుడొచ్చాడు? రాత్రి 12 అయింది మ్యామ్. వీడికి ఫీవర్గా ఉంది. మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చాను మేడం. వీడిని పైకెత్తండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. అయితే మేడం మీ ఆడిషన్? ఆడిషన్ తర్వాత చూసుకుంటాను. చూసిరండి. సరే సరే. సారీ, నేను అక్కడ కొంచెం లేట్గా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను మళ్ళీ నటించాలనుకుంటున్నాను. ఇది చాలా మంచి నిర్ణయం. నాకు నీ దగ్గర ఒక రిక్వెస్ట్ ఉంది. నాకు తగినట్టుగా ఏదైనా రోల్ ఉంటే చెప్పు ప్లీజ్. ఆడిషన్స్ కూడా నేను రెడీగా ఉన్నాను. సరే, మీరు ఒక పని చేయండి. మీ ఫొటోస్ ఇంకా వీడియోస్ నా పర్సనల్ నెంబర్కి పంపించండి. ఆ తర్వాత నేను ఏం చేయాలో చేస్తాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్క అక్క అమ్మా, అక్క అమ్మా, మీరు ఎక్కడ ఉన్నారు? పుణ్య, నేను మా అక్కింటికి వచ్చాను. అమ్మ దొరకరండి. వాళ్ళు గట్టి తాళం వేశారు. తెలియలేదు. ఫోన్ చేశాను తీయనంటారు. వాళ్ళకి ఏమైందో తెలియలేదు.
సాచిక మేడం ఈ తాళాలు ఇంకెవరెవరికి ఇచ్చారు మీరు? ఒకటి నా దగ్గర ఉంది, ఇంకొకటి మనిషి దగ్గర ఉంది. నా కొడుకు దివేష్ దగ్గర ఒకటి ఉంది, శాశ్వత్ దగ్గర ఒకటి ఉంది. ఫోటోలో ఉన్నది ఎవరు? వీడు నా కొడుకు దివేష్, యాక్టర్. సార్ ఇక్కడ ఏ థెఫ్ట్ జరగలేదు సార్. అరే ఎక్కడికి వెళ్తున్నారు? మీరు లోపలికి వెళ్ళకూడదు. ఇది నా ఇల్లు, నేను లోపలికి వెళ్ళాలి. అమ్మా అమ్మా దివేష్, దివేష్, శాంచిక. అమ్మా ఏమైంది? శాంచిక, సచ్చిక, సంచిక. ఎవరి మీద అనుమానం ఉందా? తర్వాత సచ్చికకి ఎవరితోనా గొడవ ఉందా ఏంటి? తను ఎప్పుడు నాతోనే గొడవ పడుతుంది. నేను ఏదైనా ప్రశ్న అడిగినా కూడా మిగతా వాళ్ళ మ్యాటర్స్లో తను ఇంటర్ఫియర్ అవుతుంది. తను చేసేది వల్ల మాకు ఇద్దరి మధ్య ప్రాబ్లం వస్తుంది. డ్రైవర్ ఫ్యామిలీ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ముందులాగా తను ఇప్పుడు లేదు. తను అలా ఉందని చెప్పింది. సచ్చికని మీరు ఎప్పుడు చూశారు? 2 రోజుల ముందు. నేను డే నైట్గా షూటింగ్కి వెళ్తున్నాను. టైర్డ్గా ఉంటే నా రూమ్లో పడుకుంటాను, మీరిద్దరూ ఒకటిగా పడుకోరా? నిద్రపోతాను. నేనైతే డే అండ్ నైట్ షూటింగ్కి వెళ్ళేసి వస్తాను. లేట్గా వచ్చే వల్ల వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నా వైఫ్ని బిడ్డని డిస్టర్బ్ చేయకూడదని. ఇప్పుడు మేము బాడీని పోస్ట్మార్టం పంపిస్తాం. సార్ ఆ యాక్టర్ యాటిట్యూడే సరిలేదు సార్. వాడు యాటిట్యూడ్ మనకు అనవసరం. మనం పని చూద్దాం. సార్ ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తే ఇది చేసి ఉండాలి సార్. కానీ ఇక్కడ ఫోర్స్ ఎంట్రీ కన్నా ఏ ఎవిడెన్స్ లేదు సార్. ఈ ఇంటి తాళం పెట్టుకున్న ఇంకొకరు ఈ పని చేసుంటారు. అందరూ తాళాలు పెట్టుకున్నారు. బేసిక్ నుంచి ప్రారంభిద్దాం. మనం కనిపెట్టాలి వాళ్ళ మోటివ్ ఏంటనేది. ఇది పర్సనలా లేకపోతే ప్రొఫెషనల్ అని, లేకపోతే ర్యాండమ్ కిల్లింగ్ అని. సార్ డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సాక్షిక చనిపోయిన రోజు మనవడితో వాళ్ళ నానమ్మ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఇంట్లో లేదు. దీంట్లో ఏమో ఉంది సార్. సాచికకి తన హస్బెండ్కి ఇంకా వాళ్ళ అత్తగారితో ఎలాంటి బంధం ఉందని తెలుసుకో. సార్ నేను అతని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను సార్. శాషిక మర్డర్ కేసుకి అలాగే తన యొక్క యాక్టింగ్ కి ఏమైనా సంబంధం ఉందా, లేదా ఇది తన యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించిందా? ఈ విధంగా పోలీసులకి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఒక్క లీడ్ కూడా లేదు. లెట్స్ సీ. ఏమైంది సార్? మనిషా ఎక్కడ? ఏమైంది సార్? మీ మేడం హస్బెండ్ ఎలాంటోడో చెప్పు. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది? వాళ్ళలోగా ఎట్లనే తెలీదు. అయినా మేడం సారు అప్పుడప్పుడు వాళ్ళ లోపల గొడవ చేశారు. టైం అయింది. దేవేష్, ఈరోజు మీరు ఒకటి మర్చిపోయారు. నేను మర్చిపోయానా? ఈరోజు మన పెళ్లి రోజని మర్చిపోయారు. యానివర్సరీ అంతా గుర్తుపెట్టుకోవడం ఒక పనా చెప్పు? ఈరోజు నేను స్పెషల్ కేక్ చేశాను మన ఇద్దరి కోసం. అట్లీస్ట్ అది మనం కట్ చేద్దాం. నువ్వు మనిషాతో కేక్ కట్ చేయి, నువ్వు తిను, దాని తర్వాత తానికి తినిపించు. నాకు టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతాను. ఇలాగా రోజు జరుగుతుంది. అలా జరిగితే దేవి శర్మ ఏం చేస్తుంది? వాళ్ళ అబ్బాయి సంతోషంగా లేదని బాధపడుతున్నారు. సరే నువ్వు వెళ్ళు. చెప్పండి సార్. వినొస్తుంది. వాళ్ళతో ఏమైనా చెప్పావేంటి నువ్వు? లేదు, ఆయనకి డౌట్ లేదు. రా, ఆయనకి టీ చెయ్యాలి. సార్ నా పేరు మెన్షన్ చేయకండి సార్. దివేష్ నంబర్ 1 లూజ్ క్యారెక్టర్ సార్. మా సెట్లో అమ్మాయిల దగ్గర సొల్లు కారుస్తాడు. నేను అతని వైఫ్ దగ్గర కూడా చెప్పాను సార్. చాలా బాగా నటిస్తారు, కానీ దేవేష్కి వాడి మీద జలసు. ముందుకెళ్ళకుండా బాగా వాడుకున్నాడు వాడు. మీకు నైట్ షిఫ్ట్ ఉంది కదా? నైట్ షిఫ్ట్? మాకు నైట్ షిఫ్ట్ అంతా లేదే. మాకు డే అండ్ నైట్ షూట్ ఉంటూనే ఉంటుంది. ఇది చూడండి సార్, అంతా షూటింగ్లోనే జరుగుతుంది. నైట్ షిఫ్ట్కి పెద్ద అవసరం ఉండదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. పని చేస్తున్నారా లేదా? త్వరగా బయలుదేరదా రండి. చెప్పండి సార్. కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. యాక్షన్. అవును చంద్రసింగ్,
మీ వైఫ్ మర్డర్ రోజు మీరు ఎక్కడున్నారు? మీ దగ్గర చాలాసారి దీని గురించి చెప్పాను సార్. నేను అప్పుడు పనిలో ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఒకవేళ పనిలో ఉండింటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో నీ కారు బయట ఉందని ఎలా తెలిసింది? మాకు మదర్ ప్రూఫ్ ఉంది. కట్. వెరీ గుడ్. అవును, ఆ రోజు నైట్ 10 గంటలకి మేము ప్యాకప్ చేసుకున్నాం. తర్వాత నా కోస్టార్ రాధికతో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఇది పార్ట్ ఆఫ్ ద షూటింగ్ సార్, ఎవరికి తెలియకూడదు. నేను షూట్లో ఉంటానని చెప్తాను. అప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు? మర్డ్ ఇంటర్నేషనల్ హోటల్. మీరు దీని గురించి రాధికతో కూడా అడగండి, హోటల్లో కూడా చెక్ చేయండి. మేము వచ్చేస్తాం. ఒక్క నిమిషం, మీరు చూస్తుంటే నన్ను అనుమానిస్తున్నట్టు ఉంది. నా వైఫ్ నేను కోల్పోయాను. నీకు ఒకటి తెలుసా? మా ఇంట్లో నుంచి ఏదైనా దొంగతనం జరిగిందో మీకు తెలుసా? ఇది ఈ లిస్ట్లో 2 ల్యాప్టాప్స్, ఒక ఐప్యాడ్, ఇంకా స్మార్ట్ స్పీకర్. ఇదంతా ఎందుకు ముందే చెప్పలేదు? నేను కనుక్కున్న తర్వాతే నాకు ఇదంతా తెలిసింది. మీరు నన్నే వాచ్ చేస్తున్నారంటే ఇక నేను బయట ఉన్న క్రిమినల్ని ఎలా పట్టుకుంటారు? నేను వెళ్తాను, బయట అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అతను చాలా స్మార్ట్ సార్. మనమే కనిపెట్టాలి వీడు స్మార్టా లేకపోతే నటిస్తున్నాడని. వీడి స్టేట్మెంట్ని వెరిఫై చేయండి. సర్కిల్లో ఆ థీఫ్ గురించి విచారించండి. వాడు ఫుల్ నెట్వర్క్ గురించి. వాడు కోఆర్టర్ పేరేంటి? రాధిక. తన్ని తీసుకొచ్చి సార్ మర్డర్ జరిగేటప్పుడు దేవేష్ ఎక్కడ ఉన్నాడో ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. సాచికాని చంపిన రోజున దేవేష్ హోటల్. అవును సార్. దేవేష్ అండ్ రాధిక రాత్రి 11 గంటలకి హోటల్ ఎంట్రన్స్ లోనే ఉన్నారు సార్. ఇంకా పొద్దున్నే 8 గంటలకే వాళ్ళిద్దరు బయటకు వచ్చారు సార్. ఆ రోజు ఉదయం 8 గంటలకే ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం రాధికని రమ్మన్నాను సార్. వస్తుంది. సార్ ఆ రోజు నైట్ దేవిష్ నాతో ఉన్నాడు. ఏం చేశారు? మేడం మిమ్మల్ని అడుగుతున్నాను, హోటల్లో ఏం చేశారు మీరు? సార్ సీన్ రిహర్సల్ చేశాము. ఉదయం దాకన్నా? లేదు సార్, మాకు టయర్డ్ గా ఉండింది, అందుకే అక్కడనే నిద్రపోయాము. దేవిష్ కాల్ వచ్చింది, బయలుదేరాము. మాకు మీ గురించి ఏం తెలిసిందంటే మీరు క్వైట్ అంబిషన్ అని. మీకు దేవేష్ శర్మతో సెటిల్ లైఫ్ ఉండాలని ఆశగా ఉందా, లేకపోతే మీ లైఫ్ సెటిల్ అవ్వాలని ఉందా? అందుకే శాశ్వత శర్మని మీరు చంపారా? సార్ ఇది మిస్అండర్స్టాండింగ్. దేవిష్ నాకు పని తీసిచ్చాడు, అది తప్ప మా లోపల ఏం లేదు. సరే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దేవేష్ రాధిక ఏం చేశారో మన దగ్గర అబద్ధం చెప్తున్నారు. ఒక విషయం నిజం, సాచికా శర్మ మర్డర్ జరిగినప్పుడు దేవేష్ శర్మ హోటల్లో ఉన్నాడు. ఒక విషయం క్లియర్ అయిపోయింది, వాడు తన వైఫ్ని చంపలేదని, కానీ తను చనిపోయింది. కాల్ రికార్డ్స్ని తీసుకురండి. ఓకే సార్. త్వరగా ఇంటికి నీ బ్యాగులన్నీ తీసుకొస్తాను. త్వరగా. సరే త్వరగా చద్దు. త్వరగా. సార్ చెప్పండి. సార్ ఇతను సూర్యనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. ఇతనేమో మీతో చెప్పాలట. చెప్పు. సార్ కొన్ని రోజులకు ముందు షాజికా మేడం మా స్టేషన్కి వచ్చి కోకిల మాత్రం మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. సార్ తిను నా డ్రైవర్ కొడుకు సుందర్. సార్ తిను డ్రగ్స్ ఇచ్చి వీడి జీవితాన్ని చెడపాలనుకుంటుంది. నేను ఏం డ్రగ్ బిజినెస్ చెయ్యలేదు. హే, నువ్వే తనకి అలా చెప్పావా? నాకు తెలుసు. నువ్వు టీవీ యాక్టర్స్ కదా, నీ పండ్లు మాత్రం చూసుకో, బయటికి వెళ్ళు. పోలీస్ స్టేషన్ లో అంటే మమ్మల్ని బెదిరిస్తావా? లోపల తీసుకెళ్ళేంటి తన్ని. హే, ఇక్కడ చూడు, నీ ఊరికే వదలను. అవును సార్, నేనే బెదిరించా. తను వల్లనే నాకున్న పరువు అంతటిను పోయింది. నేను 15 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాను. జైలు నుంచి వచ్చాక మొదట వాళ్ళ ఇంటికే వెళ్ళాను. నాకు తన అడ్రస్ కనిపించడం లేదు. అయితే ఇంకెవరు తన్ని చంపింది? నేనేం చేయలేదు సార్. నీ గురించి నాకు అంతా తెలుసు. నీ మీద చాలా కేసులు ఉన్నాయి. అరెస్ట్ చేయండి, తీసుకెళ్లి లోపల పడేయండి. సార్ నేను ఏమి చేయలేదు సార్, నన్ను వదలండి సార్, నన్ను వదలండి. సార్ చెప్పండి. ఇది సాక్షిక కాల్ రికార్డ్ సార్. మర్డర్ జరిగిన రోజు ఆ రోజు 3 సార్లు ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. ఎవరి నంబరో తెలుసా? అవును సార్. అభిషేక్ షక్లా, మంచి రైటర్, అప్పుడప్పుడు చిన్న రోల్స్ యాక్ట్ చేస్తాడు. చెప్పండి. సార్ సాక్షిక చనిపోయిందని నేను చాలా ఫీల్ చేశాను సార్. టీవీలో వచ్చేదానికి ముందు థియేటర్లో మాకు పరిచయం ఉంది సార్. అప్పటి నుంచి మీరిద్దరూ చాలా మాట్లాడినట్టున్నారు. దానికి ఒక రీజన్ ఉంది సార్. తను దివేష్ యాటిట్యూడ్ వల్ల చాలా హర్ట్ అయింది సార్. ఇంకా దీని గురించి నా దగ్గర చాలా బాధపడింది సార్. దివేష్ ఒక మంచి హస్బెండ్గా లేడు, ఒక తండ్రిగా కూడా లేడు. నా కొడుకుని ఒక్కరోజు బాగా చూసుకోలేదు. నేను చెప్తే నువ్వు నమ్మవు. నీకు తెలుసా, నా కొడుకు ఒక్క బర్త్డే కూడా వాడొచ్చి సెలబ్రేట్ చేసిందే లేదు.
దేవేష్ ఒక మంచి నాన్నగా నా కొడుకుకి ఉండాలనుకుంటున్నాను. సాక్షిక, నువ్వు ఆడిషన్ వెళ్ళేదానికి స్టార్ట్ చేయి, దేనికి ఫీల్ చేయొద్దు. సార్ నేను తనని కొంచెం మోటివేట్ చేసి ఆడిషన్ వెళ్ళేదానికి హెల్ప్ చేశాను సార్. సరే మీరు బయలుదేరండి. వీడిని వాచ్ చేయండి. సార్ దేవేష్ సాక్షి కానీ ట్రీట్ చేసిన విధానం అసలు బాలేదు సార్. ఎవరిని అడిగినా కానీ ఈ విషయం చెప్తున్నారు సార్. కానీ సార్ నేను దివేష్ సోషల్ మీడియాని చెక్ చేశాను. అందులో వాడు ఐట్రల్ హస్బెండ్ అని పోర్ట్రేట్ చేశాడు. అతని మ్యారేజ్ లైఫ్ చాలా బాగుందని సార్ ఒకవేళ అభిషేక్ వాళ్ళు పర్ఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ని ఇంపర్ఫెక్ట్గా చూపించాలి అనుకుంటున్నారేమో. ఏ అసెంప్షన్ని నమ్మలేము, సోషల్ మీడియాని కూడా నమ్మలేము. మనకి సాలిడ్ ఎవిడెన్స్ కావాలి. చైతన్య, చాలా లేట్ అవుతుంది. నా బిడ్డ నిద్రపోయి ఉన్నావు. బంగారం, గర్ చైతన్య, గర్ కనపడలేదు. లేదంటే ఏంటి? హా, ఇక్కడ చూసాం. గర్ చూసి వెళ్ళు. గర్ 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 అనుష్క, అనుష్క లేవు. అనుష్క తమ్ముడు ఎక్కడా? నాకు తెలీదమ్మా. జతిన్, రా మనం వెళ్ళి వెతుకుదాం. గర్ గర్ఫ్ గర్. మ్యామ్, ఈయన కాస్ట్యూమ్ డిజైనర్ ధీరక్. తను చాలా ఫోర్స్ చేశాడు. తను నాతో తప్పుగా జరుగుతున్నాడు. ఓల్డ్ యాక్టర్ సాషిక శర్మ ఇలానే సాషిక శర్మని ఫోర్స్ చేశాడు. ధీరజ్, నీకు తెలుసు కదా నేను ఒప్పుకోను. వాడి వే ఆఫ్ వర్కింగే నాకు నచ్చదు. సాక్షిగా నేను చెప్పేది వినండి. నాగర్ సార్ మాత్రమే మీరు 6 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో లేకపోయినా కానీ మీకు అవకాశం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నేను చెప్పేది ఒకసారి వినండి. ఈవినింగ్ వెళ్ళి ఆయన కలవండి. నా దగ్గర ఎలా చెప్తావు? ఇక మెదట నాకు కాల్ చేయొద్దు. చెప్పేది విను సాక్షిగా. ఆలోచించి చూడు. ఇది నాగా సార్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్. నువ్వెంత అడిగినా కానీ ఆయనకి ఇస్తాడు. దీనికి పైగా ఒక్క మాట మాట్లాడితే. ఏ హన్సిగా, రారా లోపలికి రా. ఎందుకు అక్కడ నుంచున్నావురా? సీన్ రిహార్సల్ చేస్తూ ఉన్నావు. ఈ నాగర్ ఎవరు? ఆయన మా ప్రొడ్యూసర్ సార్. సాక్షిగా మొదటి నుంచి ఆయనకి బాగా తెలుసు సార్. ఆయనకి తనంటే బాగా ఇష్టం సార్. నీకు నాగాకి ఏంటి కనెక్షన్? సార్ నాగా సార్కి ఎప్పుడు ఈ విషయం తెలిసింది సార్. సాక్షిగా ఆడిషన్కి వెళ్ళిందన్న విషయం. తర్వాత నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పి ఆయన పిలిచారు సార్. ఇప్పుడు ఏంటంటే సాచిక, పాతదంతా మర్చిపో. ఇప్పుడు ఏం లేదు. మనం ఒకటి చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. నువ్వు నాకు లీడ్ హీరోయిన్గా చేయాలి. ఏం చెప్తావు? స్టార్ట్ చేద్దామా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు నన్ను మామూలు అమ్మాయి అనుకున్నావా? నువ్వు మళ్ళీ ఇలాగ చేస్తే పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇస్తాను. ఆ తర్వాత సాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్. తర్వాత సార్ నాకు తర్వాత ఎటువంటి కనెక్షన్ లేదు సార్. ఇంకా తన గురించి చెప్పు. తనని తీసుకురండి. సో సార్ సెక్షువల్ అసల్ట్, మోలెస్టేషన్ ఇలాంటి అన్ని కేసులు వీడి మీద వేయండి. బయటికే రాకుండా చూసుకోండి. సార్ 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 సాక్షిక శర్మ యొక్క మర్డర్ కేసు నుండి పోలీసులకి ఎలాంటి ఎవిడెన్సో మోటివో అసలు కారణాలే తెలియలేదు. కానీ ఒక న్యూ కమర్ యాక్ట్రెస్ హన్సికా మెహతాకి ఒక సమస్య అయితే ఉంది. కానీ అది పోలీసు యొక్క సమస్య మాత్రమే కాదు. సాక్షిక శర్మ యొక్క హస్బెండ్ దేవేష్ శర్మ గురించి. అతనికి మీడియా యొక్క ప్రెసెన్స్ కేవలం అక్కడ మాత్రం కాదు, ప్రతి చోట సపోర్ట్ ఉంది అతనికి, ఈవెన్ పాలిటిక్స్ లో కూడా. అందువల్ల పోలీసుల వల్ల సమస్య లేదు. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చేసే అటాక్ టెక్నిక్స్ అన్నిటిని కూడా డిఫెన్స్ అటాక్ టెక్నిక్స్ అని అందరూ అంటుంటారు. ఫోరెన్సిక్ టీంకి తెలీదా? తెలియదు సార్. ఫింగర్ ప్రింట్ ఏం లేదు. ఇంకా క్రైమ్ స్పాట్లో ఏం దొరకలేదు. మొబైల్ లొకేషన్ కూడా దొరకలేదు. దివేష్ శర్మకి తెలుసు కదా, వాడిని అడగండి. సార్ అతని దగ్గర ఏం అడిగినా కూడా దేనికి ఆయన దగ్గర సమాధానం లేదు సార్. సాషియా మీడియా సోషల్ ప్రొఫైల్ పిక్చర్ని చెక్ చేశాను. వివేక్ కోస్ట్ రాధిక హస్బెండ్ని సాక్షికాకి సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. మోహిత్ సాక్షిక మధ్యన ఏం మాటలు జరిగాయంటే, వాళ్ళు ఏం మాట్లాడారంటే రాధికాంత్ దేవేష్ మధ్య అఫైర్ గురించి. ఈ విషయం సాక్షికాకి తెలుసా? నాకు దివేష్ అలాగే రాధిక అఫైర్లో ఉన్నట్టు సందేహం వచ్చింది.
నేను రాధిక దగ్గర ఈ విషయం గురించి అడిగితే తను ఒప్పుకోలేదు. దేవేష్ దగ్గర అడగొచ్చు కదా. దివేష్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఇది అడగలను? నేను తన దగ్గర పనిచేస్తున్నా, ఆ డబ్బులతోనే బతుకుతున్నాను కూడా. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ విషయం సాషిక మేడంతో మాట్లాడాలని. ఇదంతా నా దగ్గర ఎందుకు చెప్తున్నావు? అలా అనుకుంటే నీ మనసులో పెట్టుకో. అలాగా నువ్వు అన్నిటికీ రెడీ అయిపోయావా మంచివాడిగా ఉండి చెడ్డవాడిగా మారడానికి? చూడు, రాధిక, దివేష్ ఇన్ఫర్మేషన్ పంపించే ముందు ఆలోచించాలి. సరే, మీరు వెళ్ళొచ్చు. ఇది మమ్మీ, ఇది నువ్వు, ఇది నేను, ఇది నాన్న. ఎందుకు నా జుట్టుని ఇలా రాసావు? ఇలాగ రాయాలి. దీంట్లో నువ్వు క్యూట్గా ఉన్నావు. నేను ఉదయం నుంచి నీకు కాల్ చేస్తున్నాను. మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? సాక్షి కోసం ఇది జాయింట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను అనుకుంటున్నాను 10 లక్షలు ఎక్కడ? ఇది చూపించండి. 10 లక్షలు ఎవరికో విత్డ్రా చేసి నాకు పంపించారు. ఎవరికైనా ప్రూవ్ చేయండి. ఇందులో డబ్బులు విత్డ్రా చేశారు. ఏ అకౌంట్కి వెళ్ళిందో చూడండి. ఈ నెట్వర్క్ చెక్ చేయండి. సో మీతో ఏదో మాట్లాడాలని నేను చెప్పారు. సార్, మనీషా వాళ్ళ హస్బెండ్ ఇల్లు ఖాళీ చేయటం నేను చూశాను సార్. అప్పుడు వాళ్ళు వెళ్ళిన ప్రవర్తన చూస్తే మళ్ళీ తిరిగి రానని అనిపించింది సార్. సార్, మనీషా మేడం దగ్గరే పనిచేసింది సార్. సార్, మర్డర్ జరిగేదానికి ముందు సాక్షిక అకౌంట్ నుంచి ఎవరో మనీషా అకౌంట్కి 10 లాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. ఒకవేళ తను వాళ్ళ హస్బెండ్ దగ్గర చెప్పి ఈ మర్డర్ చేసి ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి పారిపోయి ఉండొచ్చు సార్. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియలేదు సార్. మనీషా ఇంటి దగ్గరికి వెళ్ళి మనీషా ఇంకా తన హస్బెండ్ ఫొటోస్ వాళ్ళు ఎలా ఉంటారో అందరి దగ్గర తెలుసుకోండి. ఓకే సార్. పోలీస్ వాళ్ళ యొక్క పని చాలా కరెక్ట్ గా చేస్తున్నారు. సాక్షిక శర్మ అలాగే తన యొక్క హస్బెండ్ దేవేష్ గురించి, సాక్షిక ఫ్రెండ్ అభిషేక్ గురించి, అలాగే ప్రొడ్యూసర్ నారంజ్ గురించి కూడా, అలాగే డ్రగ్ డీలర్ కుకీ గురించి, తర్వాత మనీషా తన యొక్క భర్త గురించి, వాళ్ళతో పాటు దేవేష్ శర్మ కో యాక్టర్ రాధికా పాండే, వీళ్ళందరినీ పోలీసులు సస్పెక్ట్ లో పెట్టారు. కానీ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. ఈ సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రతి యాంగిల్లోనూ అలాగే ప్రతి సమయంలోనూ విచారణ చేస్తూనే ఉన్నారు. సార్, సాక్షిక శర్మ గురించి ఒక న్యూ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఆమె చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అవుతుంది సార్. ఇంకా కుర్రాడు బర్త్ ప్లేస్ పుణే కాదు సార్. ఇంకా అది గౌరవ్ శర్మ నేమ్లో ఉంది. గౌరవ్ శర్మ? ఓ ఆ అబ్బాయా? ఎవరు బిడ్డ? సంచికతో నటించిన పిల్ల. టీవీ షోలో సంచికకి కొడుకుగా తను నటించాడు. వాడు కొంచెం చిన్నపిల్లడే. వాడితో అమ్మ రోల్ చాలా చేసింది. అందుకే తనంటే ఇష్టం. అందుకోసమే వాళ్ళు టచ్లో ఉన్నారు. దేవేష్, నాకెవరో కాల్ చేశారు. ఎవరు? గౌరవ్, నీకు గుర్తున్నాడా? వాణ్ణెవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళే నాకు కాల్ చేశారు. ఏంటి? నీకా? వాళ్ళేం చెప్పారంటే ఆ బాబుని వదలాలంటే డబ్బులు ఇవ్వాలంట. ఈ విషయాన్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయి. వద్దు, ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే బాబుని చంపేస్తానని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్పు. అది నీ బిడ్డనా? అందుకు వాళ్ళకు జరిగినట్టు మనకి జరిగితే అలాగే వదిలేస్తావా? నేను చెప్పింది అబద్ధం కాదు దివేష్. అందుకు నేను కూడా చాలా గర్ల్స్ యాక్ట్ చేశాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా నేను ఇంట్లో తీసుకొచ్చి కూర్చోనేదా? ఏమండి ఇది ఎందుకు ముందే చెప్పలేదు? సార్, నేను అప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నాను, మర్చిపోయాను. నేను అనుకుంటున్నాను ఈ కిడ్నాపింగ్ కేసు సంచిక డెత్కి కారణం అంటుంది. మీ దగ్గర గౌరవ్ శర్మ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే సార్, నేను బయలుదేరుతాను. షూటింగ్ టైం అయింది. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న గౌరవ్ శర్మ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. మళ్ళీ సాక్షిక శర్మ కాల్ రికార్డ్స్ చెక్ చేయండి. ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చిందేమో చూడండి. ఆ తర్వాత అక్కడ ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందేమో చూడండి. ఉంటే 8 సంవత్సరాల బిడ్డని కిడ్నాప్ చేసిన కేసు ఉందేమో చూడండి. సార్, సాక్షిక కాల్ రికార్డ్ చెక్ చేశాను సార్. చాలా న్యూ నంబర్స్ నుంచి కాల్ వచ్చింది సార్. కానీ అన్ని ఫేక్ నంబర్స్ సార్. సార్, సూర్యనగర్ పోలీస్ స్టేషన్ నుంచి సాక్షిక శర్మకి గర్భ శర్మ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ కొడుకు కనపడలేదని కాల్ వచ్చింది. సూర్యనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం.
సార్ 26 అక్టోబర్ వాళ్ళ కొడుకు కనబట్టలేదని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు. సరే మేము ఎఫ్ఐఆర్ రాసుకుంటాం. ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ దొరికితే మేము కాల్ చేస్తాము. సార్ త్వరగా వాడిని కనిపెట్టండి. సార్ 5 నవంబర్ ఆ అబ్బాయి యొక్క డెడ్ బాడీని కనిపెట్టాం మేము, అది కూడా అడవిలో. ఇది వాళ్ళ కుటుంబానికి తెలుసా? ఆశికలాగా ఇప్పుడు ఎవరు పుట్టట్లేదు. వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు. నా కొడుకుని చూడటానికి నెలకు 2 సార్లనే వస్తారు. చూడు నీకు ఏం కొనుకొచ్చాను. తనే గౌరవ్ని కనిపించలేదని చెప్పింది. 28 అక్టోబర్ తనే నాకు కాల్ చేసింది. గౌరవ్ని కనిపెట్టాలి. కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చింది. డబ్బులు అడగడానికి కోసం కిడ్నాపర్ కాల్ చేశారు. అవును, నేను పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వద్దొద్దు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అందువల్ల ఆ బాబు ప్రాణాలు పోతాయి. ఇది నేను హ్యాండిల్ చేస్తాను. ఇది నా దగ్గర వదిలేయండి. వాళ్ళని ట్రబుల్ చేయకూడదనేసి వదిలేశాం. అందుకని వాళ్ళ కాల్ కోసం 2 రోజుల నుంచి వెయిట్ చేశాను. ఆ తర్వాత వాడు చనిపోయినాడనే నాకు న్యూస్ మాత్రమే వచ్చింది. మీ అబ్బాయి చనిపోయిన తర్వాత పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారా? గౌరవ్ చనిపోయినప్పటి నుంచి మేము చాలా బాధలో ఉన్నాం. నా కొడుకు పోవటంలో నాకు చాలా కష్టంగా ఉంది. మా కుటుంబం మొత్తం చాలా విరిగిపోయింది సార్. కిడ్నాపర్స్ మాకు కాల్ చేసే బదులుగా షాచికాకి కాల్ చేశారు. కానీ ఇప్పుడు షాచికా కూడా డబ్బు అడిగి బెదిరించింది ఒక కౌరవ్ అంటున్నావా? సార్ గౌరవ్ కిడ్నాప్ తర్వాతే సాక్షికాకి డబ్బులు అడిగి కాల్ చేశారు సార్. మర్డర్ కి ఇది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు సార్. ఈ 2 మ్యాటర్స్ వేరే దేనికై ఉండొచ్చు. డోల్ చక్మాకి ఈ కేసుని ఎలాగైనా హ్యాండిల్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు చెప్పండి. సరే చూద్దాం. సార్ సార్ ఒక్క నిమిషం సార్. హలో, ఒక నిమిషం ఆగండి సార్. శాషిక వాళ్ళ మెయిడ్ మనీషా మరియు వాళ్ళ హస్బెండ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. సాక్షిక శర్మని ఏం చేశారు? నేను చెప్పాను సార్. మేము ఆ డబ్బుల్ని మంట పెట్టాము. మేము ఇక్కడ మేడం వాళ్ళు డబ్బులు దాచారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ టైం ఎవరు లేదు, అందుకే తనకు కాల్ చేశాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? బ్యాగ్ తీసుకుని మేడం ఇంటికి దొరకరా. ఈయన బయలుదేరాక తను అత్తయ్యకి కాల్ చేశాను. మేడం దొరకరండి. నేను చెప్పేది నిజమే. నిజం చెప్పేంత వరకు వీళ్ళని వదిలిపెట్టద్దు. వదలండి సార్, ప్లీజ్ సార్, వదలండి సార్. సార్ మనీషా దగ్గర నుంచి మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. సాచికాకు వచ్చిన ఆ నంబర్ని మేము వెరిఫై చేసి చూసాం. ఆ నంబర్ నుంచి వచ్చిన అడ్రస్ అంతా ఫేక్. ఇలా చూడండి. లేసి ఇక్కడ రా. మా దగ్గర టైం లేదు. నిజం చెప్పు. సాచిక శర్మని ఎందుకు చంపావు? సార్ తను చంపాలని నాకు అసలు ఏ అవసరం లేదు. మా ఫ్యామిలీ వెల్ విషర్ ఆవిడ. అక్టోబర్ 28వ తారీఖు నీ ఫోన్ లొకేషన్ సాచిక మేడం ఫోన్ లొకేషన్ మ్యాచ్ అవుతుంది. సాచికని చూస్తానికి వెళ్ళావు కదా, చెప్పు మర్యాదగా. నేను వాళ్ళని చూడలేదా? తనని చంపడానికి వెనకబడ్డావా? సార్ నేను నిజమే చెబుతున్నాను సార్. నేను వాళ్ళని చంపలేదు. నేను చెప్పేస్తాను. చెప్పు. నా కొడుకు గౌరవ్ని నేనే గొంతు పిసికి వాడిని చంపేశాను. కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని నేనే కాల్ చేశాను వాళ్ళకి. హలో, గౌరవ్ శర్మ ఎవరు? టీవీ షోలో మీ కొడుకు నడిచించాడు. వాడికేంటి? మీకంటే వాడు చాలా ఇష్టం కదా. వాడు మీకు ప్రాణాలతో కావాలంటే 10 లక్షలు తీసుకొని రెడీగా ఉండండి. నేను చెప్తాను ఎక్కడ ఎప్పుడు రావాలనేది. నా కొడుకుకి ఏమీ కాకపోతే ఏది సమస్య రాదనుకున్నాను సార్. 10 లక్షల కోసం మీ అబ్బాయిని నువ్వు చంపేస్తావా? నాకు 10 లక్షల రూపాయలకి అప్పోదు సార్. నాకు ఇవ్వడం కోసం వాళ్ళు 10 లక్షలు తీసుకొచ్చారు సార్. ఆ డబ్బులు నేను దొంగిలించాలనుకున్నాను, కానీ నాకు ఆ ధైర్యం రాలేదు. అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సార్ నేను ఒప్పుకుంటాను, నువ్వు సాక్షిగా శర్మని చంపలేదని. మీ అబ్బాయిని ఎలా చంపావు? చెప్పారు కదా, గొంతు పిసికి. గొంతు నొక్కావా? గర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో
ఒక్క ఫింగర్ ప్రింట్స్ కూడా వాడి మెడ మీద లేదు. నిజం చెప్పు, చెప్పు. అమ్మ నాన్న అలా చెప్పినందువల్లే నేను అతన్ని గొంతు నులిమి చంపేశాను. మా ఇంట్లో పెద్ద సమస్యలుండేవి. నువ్వు ఇలా చేస్తేనే అతనికి అప్పుడే నువ్వు నా కూతురువని చెప్పారు. అందుకనే నేను అతన్ని గొంతు నులిమి చంపేశాను. సార్ ఆల్రెడీ కొడుకుని మేము పోగొట్టుకున్నాం. నా కూతురుని కూడా పోగొట్టుకోవాలనుకోవట్లేదు. అందుకే ఈ డ్రామా వేశాను సార్. నీ మూర్ఖత్వం నిన్ను క్రిమినల్ గా మార్చింది. ఆ తర్వాత కోర్టే నిర్ణయించుకోవాలి. సార్ సార్ శాషికా శర్మ చనిపోయి 2 నెలలైనా కూడా పోలీసుల వల్ల ఎలాంటి ఎవిడెన్స్ కూడా కనిపెట్టలేకపోయారు. కిల్లర్ చాలా తెలివిగా శాషికా శర్మ యొక్క చావులో ఎలాంటి ఎవిడెన్స్ దొరకకూడదని క్లీన్ గా చేశాడు. కాకపోతే ఒక మిరాకిల్ జరిగింది. ఇంటికి ఎవరికి వెళ్ళలేదా? ఏం జరుగుతుంది? ఏం చూస్తున్నారు? సార్ ఇప్పుడు క్రైమ్ ని చాలా క్లియర్ గా చేస్తున్నారు సార్. అలాగా? ఇందులో ఏముంది? ఈ కేసు సార్ చాలా సీరియల్ కేసు ఇలాగే జరుగుతుంది సార్. కానీ ఈ కేసు ఏమో సాషికా మర్డర్ తో చాలా మ్యాచ్ అవుతుంది సార్. కానీ ఈ కేసు శాచికా శర్మ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. కేస్ డీటెయిల్ ని షేర్ చేయలేదు. ఈ సీరియల్ డైరెక్టర్, రైటర్స్ అందరినీ విచారించండి. క్యాస్ట్ అండ్ క్రూ దగ్గర ఇన్ఫర్మేషన్ అడగండి. సార్ ఈ షో క్యాస్ట్ అండ్ క్రూ లిస్ట్ ఎత్తాను సార్. ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాడు సార్. అండ్ ఇతనికి సాషికా శర్మతో కనెక్షన్ ఉంది సార్. చెప్పు. చెప్తావా లేకపోతే ఇంకా కొట్టమంటావా? చెప్పు. లేదు సార్, నిజం చెప్పేస్తాను సార్. నేను అవి చెప్పలేదు సార్. మా ఫ్రెండ్ ఒక రిక్వెస్ట్ కోసం ఈ విధంగా చేశాను సార్. అందువల్ల నేను డేవిస్ దగ్గర అడగకుండా వాళ్ళ ఇంటి డూప్లికేట్ తాళని నేనే సార్ తీశాను. కానీ తర్వాత నేను సాక్షిగాని చంపడానికి ఎవరి ఛాన్స్ దొరుకుద్దా అని నేను చూశాను సార్. సాక్షిగా ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసింది. వాడు మీతో ఏం చెప్పలేదా? ఈ సాక్షిగా చేసేదంతా నాకు ఇష్టమే లేదు. నాకు ఏదైనా ఛాన్స్ దొరికితే చంపేయాలనిపిస్తుంది. ఏమైంది? ఈ జాయింట్ అకౌంట్ నుంచి 10 లక్షలు తను విత్డ్రా చేసింది. అది ఎవరి కోసం అడుగు? అది తనతో నటించిన ఒక చిన్న బాబుకి. ఫ్రెండ్ అంటే టీవీ షోతో ముగించుకోకుండా డబ్బులంతా ఇచ్చింది. నాకు రాధిక గురించి బాగా తెలుసు. నేను తనతో చెప్పా నేను నటించాను. కానీ తను ఏం చేసింది తెలుసా? వినిపించుకోలేదు. తను నీకు ఫిలిం రోల్స్ కావాలంటే ఎవరితో అఫైర్ పెట్టుకోకూడదని నేను తనతో చెప్పాను కూడా. ఒకటి చేద్దాం, నేను నీకోసం సాక్షికని చంపుతా, నువ్వు రాధికని చంపు. నో సార్, నేను సాక్షిగా మేడని ఎలాగో చంపేశా. అందువల్ల మీరు ఇప్పుడు చెప్పండి, నా వైఫ్ రాధికని మీరెప్పుడు చంపబోతున్నారని. ఏంటి? నీకు ఏం పిచ్చా? తెలివి ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నావు? అరే ఇదే కదా మన డీలు. నేను సాక్షికని చంపాలి, మీరు రాధికని చంపుతారని. అరే నేను ఎప్పుడు చెప్పాను? నాకు తెలుసు మీరు మీ మనసును మార్చుకుంటారని. అందువల్లే నేను ఈ వీడియోని తీశాను. పని చేద్దాం, నేను సాక్షికని చంపేస్తా, రాధికని చంపేయండి.
రేపిచ్చిన కొడక, అసలు నువ్వు ఏం చేసి పెట్టావురా? నువ్వు సీరియస్గా చెప్తున్నావా? ఇప్పుడే పోలీసులు పిలిపించి నువ్వే ఏం మర్డర్ చేసావని చెప్తా. వెళ్ళి చెప్పు. వెళ్ళి చెప్పండి. నేను పోలీసుల దగ్గర ఈ వీడియోని ఆధారంగా చూపిస్తా. నేను భయపడిపోయాను ఈ వీడియో చూస్తే పోలీసులు నన్ను క్రిమినల్ అనుకుంటారని. నేను నిజంగానే చెప్తున్నాను. కానీ నాకు తాగడానికి వీడిని పిలిచాను. తాగేసి నేను మనసులో ఉండేదంతా నేను మాట్లాడాను. కానీ వీడు సీరియస్గా తీసుకున్నాడు. కానీ నన్ను తరచుగా బ్లాక్మెయిల్ చేస్తూ టార్చర్ చేసి కాల్ చేశాడు. కానీ నాకు ఇందులో ఎటువంటి ఇష్టం లేదు. ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మోహిత్ పాండే, నీ చీప్ థింకింగ్ రిజల్ట్ను చూసావా? ఇప్పుడు మీరిద్దరూ మీ పనిష్మెంట్ కోసం రెడీగా వేచి ఉండండి. చివరిగా శాషిక ఒక మర్డర్ కేసుని పోలీసులు ఎలాగో సాల్వ్ చేస్తారు. కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన సతీష్ మహాకరే ఇంకా ఆయనకి ఏదో కేసులో సందేహం ఉందని అనిపిస్తుంది. మోహిత్ తన యొక్క భార్యను వదిలించుకోవడానికి సాచికని హత్య చేశాడు. కానీ దేవేష్ ఈ కేసు నుండి క్లెవర్ గా బయటకైతే వచ్చేశాడు. మరి ఇప్పుడు తన యొక్క యాక్టింగ్ కెరియర్ లో అంచులంచులు ఎదుక్కుంటూ వెళ్తున్నాడు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ యొక్క ఇంకో కొత్త కేసులో నేను తిరిగి కలుస్తాను. అప్పటి వరకు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, సేఫ్ గా ఉండండి, హెచ్చరికతో ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ ని చూస్తూ ఉండండి. జై హింద్.